హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గ్రాబర్స్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా డీసెంట్గా ఉంది గైస్. ఇదొక ఐరిష్ స్కైఫై మాన్స్టర్ హర్రర్ కామెడీ ఫిల్ము. జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. హ్యాపీగా మీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మసాలా సీన్స్ అంటూ ఏమీ లేవు. ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు 25K దగ్గరలో ఉన్నాం. హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి భయ్య. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు టెంపరీ వర్క్ మీద ఐర్లాండ్లో ఉన్న ఒక ఐలాండ్కి అయితే వెళ్తారు. ఆ ప్లేస్లో చాలామంది మిస్ అవుతూ ఉంటారు. బ్లడ్ థర్స్టీ ఏలియన్స్, మాన్స్టర్స్ కూడా అనొచ్చు. అవి ఆక్టోపస్లో ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో చాలా ఉంటాయి. అవి అందరినీ చంపుకు తింటుంటాయి. మరి ప్రజలందరూ వాటి నుండి తప్పించుకొని ఎలా సర్వైవ్ అవుతారు? ఆ మాన్స్టర్ ఏలియన్స్ నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. మరి అదేంటి, లాస్ట్కి ఏం జరుగుతుంది అనేదే స్టోరీ. మరి మూవీ చూసాకైతే ఒక్కటే చెప్తా, గ్రాబ్ సమ్ బీర్స్ బిఫోర్ వాచింగ్ దిస్ భయ్య. ఎందుకు అలా అన్నానో మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈ మూవీ మీద నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు, బట్ చూసాకైతే నాకైతే నచ్చింది, బాగుంది గైస్. నా నుండి అయితే 100% రికమెండ్ చేస్తా. ద స్టోరీ ఈజ్ రియల్లీ ఒరిజినల్, స్మార్ట్ అండ్ ఫన్నీ. ఇది రెగ్యులర్ మాన్స్టర్ హర్రర్ థ్రిల్లర్స్ సీరియస్ టైప్లో కాకుండా లైట్ కామెడీ టచ్ ఇచ్చారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మాన్స్టర్స్కి, మందుబాబులకి, మందుకి లింక్ ఉంటుంది. అదేంటనేది మీరు ఎలాగో చూస్తారు. డైరెక్టర్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేశారు, శబాష్. హాలీవుడ్ బడా మూవీస్తో కంపేర్ చేయొద్దు. ఇండియన్ కరెన్సీలో 40 crores బడ్జెట్తో మాత్రమే ఈ మూవీని తీశారు. విజువల్స్ కొంచెం డిసప్పాయింట్ అనిపించినా సరే అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఆ మాన్స్టర్ CGI ఎక్కడా కూడా ఒక డమ్మీ గ్రాఫిక్స్లా అనిపించదు, చాలా నచ్చింది. ఫిల్మింగ్ లొకేషన్ ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. క్యారెక్టర్స్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. అందరూ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ షాట్ నుండి కూడా ఎక్కడా బోరింగ్ అనిపించలే. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మాన్స్టర్స్ని ఏదో క్లైమాక్స్లో లేదా సెకండ్ హాఫ్లో రివీల్ చేయకుండా ఫస్ట్ నుండి మధ్యలో చూపించడం, అవి అటాక్ చేయడం, ఆ సీన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. మూవీకి మైనస్ అంటే, హాలీవుడ్ బడా మూవీస్తో కంపేర్ చేసేవారికి కొంచెం లైట్గా డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓవరాల్ మాన్స్టర్ మూవీస్ ఇష్టపడేవారు కొంచెం కామెడీ టచ్తో చూడాలనుకుంటే ఈ మూవీ మీకైతే సెట్ అయిపోద్ది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అందంటే 3.5 out of 5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. అండ్ మన ఛానల్ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా చేసేయండి. బై బాయ్. జై హింద్ అండ్ గుడ్ నైట్.